కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తన నివాసంపై దాడి చేశారని ఆమె తెలిపారు. ఒకవైపు దాడిని ఖండిస్తూ మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. మహిళల పట్ల విచక్షణ లేకుండా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేను కఠినంగా శిక్షించాలి అంటున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. గత రాత్రి నుంచి జరుగుతున్న కొన్ని పరిణామాలు, పరిస్థితులు, ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరుగుతున్నటువంటి విభేదాల నేపథ్యంలో తాజాగా ఇవాళ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించినటువంటి విశేషాలు ఏంటో, దీనిపైన ఆమె ఏం చెప్పారు, ముఖ్యంగా ప్రసన్న ఏం మాట్లాడారు, ఆమె దానిపైన స్పందన ఏంటో నేరుగా ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు అంటే నిన్నటి నుంచి కూడా జరుగుతుంది, అలాగే రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా దాడి జరిగింది. దీనిపైన ఈరోజు మీరు వచ్చి కేసు నమోదు చేశారు. ఇంకోవైపు కోవూరులో మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఈ పరిణామాలపైన పోలీసులకు ఏం ఫిర్యాదు చేశారు, దీన్ని ఏ విధంగా? ఒక మహిళా ఎమ్మెల్యే మీద సంస్కారం లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్న మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను అరెస్ట్ కోరుకుంటున్నాం మేము. ఇలా మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక మహిళని అవమానించే విధంగా మాట్లాడకూడదు. ఎమ్మెల్యేనే కాదు, ఏ మహిళలు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఈ పోరాడే హక్కు ఉంది. ఇలాగ మహిళల్ని కించపరిచి మాట్లాడడం చాలా తప్పు. దాని మీద వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమి వెల్లడించినా ఇంకొకసారి ఏ మహిళల గురించి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. చట్టం తాను పని తాను చేసుకుంటూ పోతుంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె స్పందించినటువంటి తీరు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి.